చేతికి కాగితాలు ఇచ్చారు ముందు, ఫైనల్ పట్టా చేతికి ఇచ్చేటప్పుడు ఆగిపోయింది. R5 ఉంది, అది ఆగిపోయింది కదా. అవును, ఆగిపోయింది కదా. అట్లాగే ఇప్పుడు వాళ్ళందరికీ చేతిలో కాగితాలు ఉండి తీసుకున్నట్టేగా. అట్లాగే మిగతా చోట్ల ఇప్పుడు 9 లక్షలు ఉన్నాయన్నారు ఈ పేరుతో. అంటే చాలా చోట్ల నిజం. ఇప్పుడు 7 లక్షల మంది ఇళ్లు కట్టుకున్నారండి, అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క. 7 లక్షల మంది ఇళ్లు కట్టుకున్నారు. ప్రభుత్వం కట్టించిందా లేకపోతే వాళ్ళే కట్టుకున్నారా? 7 లక్షలు. మిగతా వాటిట్లలో ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు పెట్టుకోవడానికి ఇష్టంగా లేదు, భారం మోయడానికి ఇష్టంగా లేదు, లేదా పార్టీ తమ సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవాలనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఇచ్చుకోవడానికి అవ్వచ్చు. ఎందుకంటే స్థలాల కేటాయింపు అయితే జరిగిపోయింది కదా సార్. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న 9 లక్షలు ఆధార్ లింకప్ ఉంది. ఆధార్ లింకప్ ఉన్నప్పుడు ఇంకేందండి, తీసుకోలేదంటే ప్రభుత్వం వాళ్ళు అక్కడ వాళ్ళు ఇవ్వలేదు అని. కానీ వీళ్ళు చెప్తున్నారు వాళ్ళందరూ వైసీపీ బినామీలు. వైసీపీ బినామీలు అయితే తీసేసుకుని అమ్ముకుంటాడు, కానీ తీసుకోమని ఎందుకుంటాడు నాకు అర్థం కాలే. వైసీపీ బినామీ అయినా ఎవరైనా అర్హుడా కాదనేది ఇంపార్టెంట్ కదా. అంతే కదా, బినామీ ఏంది? వైసీపీలో బినామీ అయినా వైసీపీ బినామీ అయినా ఎవరైనా మనిషే కదా. బినామీ అనే పదం ఎప్పుడు వస్తుంది? ఎమ్మెల్యే ఎవడో ఏ నాయకుడు ఓ 50 మంది లేని మనుషుల పేరుతో కార్డులు సృష్టిస్తే బినామీ అంటారు. అది ఆ కార్డులన్నీ తన దగ్గర పెట్టు.